10వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించెను, మీరు పాళెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్న బోటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. కనుక ఆహారాన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపరచుకోనండి. ఇప్పుడు యెహోషువ గారు నాయకులందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చారు. గోత్ర పెద్దలు ఉన్నారు కదా, అక్కడ 12 గోత్ర పెద్దలు. ఆ గోత్ర పెద్దలందరినీ కూడా పిలిచి ఏమని చెప్తూ ఉన్నారు? పాళెంలోనికి వెళ్ళండి, ప్రజలందరితో ఈ మాట చెప్పండి. ఎందుకంటే మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలంటే ఇంకా 3 రోజులే టైం ఉంది. ఏం టైం ఉంది చెప్పండి? ఇంకా మోషే గారు చనిపోయిన తర్వాత 35 రోజులు దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఉంది టైం వాళ్ళకి? 3 రోజుల్లో యోర్దాను దగ్గరికి వెళ్ళి యోర్దానును మనం దాటేయాలి. 3 రోజుల్లోగా యోర్దానుని మరి మనము దాటాలి. ఐగుప్తు నుండి విమోచించబడడం ఎంత ముఖ్యమో ఈ యోర్దానుని దాటడం కూడా అంతే ముఖ్యం. యోర్దాను దాటలేదనుకోండి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటామా లేదా? చెప్పండి. వాగ్దాన దేశాన్ని మనం పొందుకుంటామా? ఆ వాగ్దానాలు పొందుకుంటామా? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం, మజ్జిగ, ఆవు మజ్జిగ, పొట్టేళ్ళు, బాషాను పొట్టేళ్ళు, ఆ పొట్టేళ్ళు, ఎంత చక్కటి వాగ్దానాలు 31వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో మరి అవన్నీ మనం పొందుకుంటామా చెప్పండి? ఆ సమృద్ధి అంటే వాగ్దానాల సమృద్ధి, వాగ్దానాల పాత్రని మరి మనం స్వాధీనం చేసుకోవాలంటే ఖచ్చితంగా యోర్దాను దాటాలి. చాలామంది ఐగుప్తు నుండి వస్తారు కానీ యోర్దానును దాటరు. ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ యోర్దానును మేము దాటము అని కొద్దిమంది చెప్పారు. ఎవరెవరు? మాకు యోర్దాను యువతలే స్వాస్థ్యం కావాలని కొద్దిమంది చెప్పారు. రూబేనీయులు, గాదీయులు. రూబేనీయులు, గాదీయులు మనష్షే యొక్క అర్ధగోత్రం వాళ్ళు ఏం చేశారు? మాకు మా యొక్క గొర్రెలకు ఇక్కడ సమృద్ధిగా ఉంది కాబట్టి మేము యోర్దాను దాటి అవతలకి రాము అని చెప్పారు. అందుకని ఆ మాటను కూడా అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి 12వ వచనంలో, మరియు ఆయన రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగచేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును, మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను. కానీ పరాక్రమవంతులను, శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకున్న వరకు మీరును సహాయం చెయ్యాలి. ఏమంటున్నారు? వీళ్ళు ఏం చేశారు? మాకు యోర్దాను యువతలే స్వాస్థ్యం కావాలి, యోర్దాను అవతల మాకు స్వాస్థ్యము వద్దన్నారు. అయితే ఆల్రెడీ ఈ సంగతి మోషే దగ్గర జరిగినప్పుడు మోషే వారిని గద్దించాడు. మీరు ఈ మాటలు చెప్పి మీ సహోదరులను ఎలా బలహీనపరుస్తారు అని వారిని గద్దించినప్పుడు, లేదు లేదు యుద్ధం చేయడానికి మాత్రం మేము వస్తాము, కానీ మా భార్యలు, మా పిల్లలు, ముసలి వాళ్ళు, మా స్వాస్థ్యం అంతా కూడా ఇక్కడ విడిచిపెట్టేసి యుద్ధానికి మాత్రం మేము పురుషులం వస్తామని అక్కడ ఒప్పుకుంటారు. అదే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతిని మీరు జ్ఞాపకం చేయండి. ఇప్పుడు మీకు ఏమొచ్చేసింది? విశ్రాంతి వచ్చేసింది. అంటే ఇక రూబేనీయుల యొక్క కుటుంబాలు ఇంకా ప్రయాణం చేయాల్సిన పని లేదు. వాళ్ళ భార్య, పిల్లలు, వారికి ఉన్న పని వాళ్ళు, వారికి ఉన్న వస్తువు అంటే గొర్రెలు, ఎడ్లు, మేకలు అవేవి ఇంకా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆగిపోతున్నారు? ఇంకా యోర్దాను యువతలే విశ్రాంతి తీసుకున్నారు. అమ్మయ్య, ఆత్మీయ ప్రయాణానికి ముగింపు వచ్చేసింది, అరణ్య మార్గ ప్రయాణానికి ముగింపు వచ్చేసింది. ఇంకా అక్కడ వాళ్ళు చక్కగా ఇళ్ళు కట్టుకొని ఆ ఇళ్లలో వీళ్ళు క్షేమంగా ఉంటారు. కాబట్టి ఏం దొరికింది అక్కడ? వాళ్ళకి విశ్రాంతి దొరికింది. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఎందుకన్నాడు? ఏ విశ్రాంతి అంటే ఎలాగుంటుంది చెప్పండి? ఇంకా ఆ అరణ్య యాత్రల్లో ఉన్నటువంటి ఏ సమస్యలు కూడా ఉండవు, ఏ కరువు ఉండదు, సమృద్ధి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఉరుకులు పరుగుల ప్రయాణం ఉండదు. ఇంకా ఎప్పుడు లేచి ఎప్పుడు మేఘం కనపడుతుందో, ఎప్పుడు పరిగెత్తాలో అనే హడావుడిగా ఇంకా ఉండదు. ఎలాగుంటుంది చెప్పండి? నెమ్మది కలిగిన, సమాధానం కలిగిన జీవితం ఇంకా వాళ్ళకి. కాబట్టి ఈరోజు మీకు మీ విశ్రాంతి వచ్చింది, ఈ దేశం మీకు వచ్చేసింది. కాబట్టి మీ భార్యలు, మీ పిల్లలు, మీ ఆస్తి ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఎవరు రావాలి? పరాక్రమవంతులు, శూరులు, యుద్ధ సన్నద్ధులైన వారందరూ కూడా మీ సహోదరులకు ముందుగా మీరు రావాలి, వారితో కలిసి యుద్ధం చేయాలి.
ఎందుకంటే ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేశారు కదా. మీకు ఈ విశ్రాంతి రావడానికి వీళ్ళందరూ యుద్ధం చేశారు మీ కొరకు. కాబట్టి ఇప్పుడు అవతలికి వెళుతున్న తర్వాత వాళ్ళకి విశ్రాంతి దొరికే వరకు మీరు వారి పక్షంగా యుద్ధం చేయాలి, మీరు వారి కొరకు యుద్ధం చేయాలి. అందుకే మీరు వారికి సహాయం చేయాలి. దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయం చేయాలి. కాబట్టి ఈ దినమున సంఘములో దేవుడు మనకందరికి ఇచ్చిన బాధ్యత ఏంటి చెప్పండి? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఒకరి జీవితంలో కొన్ని వాగ్దానాలు నెరవేరట్లా, కానీ ఆ వాగ్దానాలు నెరవేరే వరకు, వారికి విశ్రాంతి వచ్చే వరకు, వారు నెమ్మది పొందుకునే వరకు ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి చెప్పండి? సహాయం చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు అంటే ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారు. అందరు సహాయం కోసం చేతులు చాచేవాళ్ళు తయారైపోయారు. ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఇప్పుడు పరాక్రమవంతులైన శూరులు ఏమైపోతున్నారు? తగ్గిపోతున్నారు. బలం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. పరాక్రమవంతులైన శూరుల్లాగా, యుద్ధ శూరుల్లాగా మరి మనము యుద్ధానికి బయలుదేరి మోకాళ్ళపైన ప్రార్థన చేయాలి. మన బాధ్యత. ఈరోజు నాకు నెమ్మది ఉంది, మిగిలిన వారికి నెమ్మది లేదు. వారి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది. ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, లేకపోతే విశ్వాస జీవితంలో సరిగా లేరు, సరైన ప్రార్థన జీవితం లేదు, ఎన్నో కొరతలు ఉన్నాయి. అన్నిటి కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో వారి కొరకు మనం సహాయం చేయాలి. మన సంఘానికి చేసే సహాయం ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయడమే. వారికి ఏం చేయాలి? మీరును వారికి సహాయము చేయాలి. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశానికి మీరు తిరిగి వచ్చి దానిని వారికి ఎప్పుడైతే సహాయం చేస్తారో, వారు ఎప్పుడైతే విశ్రాంతి పొందుకుంటారో అప్పుడు మళ్ళీ మీరు యువతలకు వచ్చేసి యోర్దాను దాటి మీ భార్య పిల్లలతో మీరు సంతోషంగా ఉండండి అని అక్కడ యెహోషువ గారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అప్పుడు వారు కూడా ఏమన్నారు? నీవు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేస్తాము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము అని వారు చెప్తూ ఉన్నారు. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునుగాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకునవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చారు. అప్పుడు ఎవరెవరితోటైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో ఆ రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్థగోత్రం వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా నువ్వు చెప్పినట్లే మేము చేస్తాం, నీవు చెప్పినట్లే మేము చేస్తాం. ఎక్కడికి యుద్ధం చేయమంటే అక్కడికి వెళ్తాం, ఎవరితో కలిసి ప్రార్థన చేయమంటే వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాం. ఏం చెప్పండి? ఎవరితో కలిసి ప్రార్థన చేయమంటే వాళ్ళతో ప్రార్థన చేస్తాం, ఎవరి కొరకు ప్రార్థన చేయమంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. యుద్ధానికి నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపుతావో అక్కడికి మేము వెళతాం, అక్కడికి మేము వెళతాం. అందుకే నేను కూడా మీరు ఇద్దరిద్దరిగా ప్రార్థన చేసేటప్పుడు అందరితో కలిసి ప్రార్థన చేయమని చెప్తా. ఎందుకు చెప్తాను చెప్పండి? తెలుసా మీకు? కానీ మనకి ఎలా ఉంటుంది? మనం ఎంచుకుంటాం, వీళ్ళతో చేస్తేనే నాకు బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఇద్దరిద్దరిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు అందరితో కలిసి ప్రార్థన చేయాలి. సంఘంలో ఎంతసేపు మేమిద్దరమే ప్రార్థన చేస్తాం, ఎప్పుడు మేమే జంటగా ఉంటాం అన్నట్టు కాకుండా నేను ప్రతి వారం ఏం చెప్తా ఉంటా మీకు? ఈసారి ఒకరితో చేస్తే ఇంకొకసారి ఇంకొకరితో కలిసి ప్రార్థన చేయండి. కాబట్టి అందరితో కలిసి ప్రార్థన చేయాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. అక్కడ యెహోషువతో వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తామయ్యా, ఎవరితో ప్రార్థన చేయమంటే వాళ్ళతో ప్రార్థన చేస్తాం, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, ఏం చేయమంటే అది చేస్తాం. అంతేకాదు మోషే మాట మేము ఎట్లా విన్నామో నీ మాట కూడా మరి మేము వింటాము. అంతేకాదు దేవుడైన యెహోవా మోషేకి ఎట్లా తోడై ఉన్నాడో మీకు తోడై ఉంటాడు. నీ పైన ఎవరైనా తిరగబడినా, నువ్వు చెప్పిన మాట వినకపోయినా వాళ్ళందరికీ మరణ శిక్ష విధిస్తాం మేమే. కాబట్టి నువ్వైతే ధైర్యంగా ఉండమని వీళ్ళందరూ కలిసి యెహోషువకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? అందరు కలిసి యెహోషువకు ధైర్యం చెప్పేవారిగా ఉంటున్నారు. చూడండి ఎంత చక్కటి గోత్రకర్తలుగా ఉన్నారో వాళ్ళు. ఈరోజు ఒకరినొకరు ధైర్యపరుచుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? ఎంతసేపటికి బలహీనపరుస్తూ ఉంటాం, లేదా అసలు పట్టించుకోము, నిర్లక్ష్యంగా ఉంటాం. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడమే కాదు, ఒకరి బలహీనతలను మనం ఒకరు తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తాం? మేమందరం నీకు ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మేమున్నాం, మేము ప్రార్థన చేస్తాం, మేము మీ పక్షం యుద్ధం చేస్తాం, మీరు చెప్పినట్టే మేము వింటాము అని. ఒక నాయకుడికి అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఒక కాపరికి అంతకన్నా ఏం కావాలి? ఈరోజు ఒకటి చెప్తుంటే ఒకటి చేస్తూ ఉంటాం చాలామంది. ఎంత వాక్యం ఇక్కడ వద్దని ఇప్పుడే చెప్తామా, అసలు బయటికి కూడా వెళ్ళాం, మళ్ళీ మొదలు పెడతాం. ఏం మొదలు పెడతాం?
చెప్పండి, ఏం మొదలు పెడతాం? మాట్లాడుకోవడం మళ్ళీ ఇక్కడే మొదలు పెట్టేస్తూ ఉంటాం. అంటే మనం చెప్పింది మేము చేస్తాము అని ఎంత చక్కగా వాగ్దానం చేశారు అక్కడ. నిజంగా అటువంటి సంఘముగా ఈరోజు మనం ఉన్నట్లయితే ఆ దినమున వాళ్ళు ఎన్ని యుద్ధాలలో గెలిచారో. వీళ్ళ సహాయంతో కదా గెలిచింది. ఒకడెళ్ళాడా యెహోషువ? వీళ్ళ సహాయంతో కదా వెళ్ళింది. అంటే ఈ సహాయం చేసేవాళ్ళు, ఆ నాయకుడు అందరూ ఎలా ఉండాలి చెప్పండి? ఒక్క మాట మీద ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. నాయకుడు చెప్పింది సైలెంట్గా ఉండాలి. ఒక మాట అంటే ఇంకంతే, నోరు మూసుకోవాల్సిందే, ఇంకా మాట్లాడడానికి వీలు లేదు. వెళ్ళమంటే వెళ్ళాల్సిందే, కూర్చోమంటే కూర్చోవాల్సిందే. మనం సాకులు వంకలు ఎన్ని చెప్తామో అసలు కదా. ఏదైనా పని చెప్పి ఎందుకు రాలేదమ్మా అంటే పెద్ద లిస్ట్ రెడీగా ఉంటుంది ముందు మన దగ్గర. లిస్ట్ అయితే రెడీగా ఉంటుంది మన దగ్గర. కానీ ఆ దినమున వాళ్ళు ఎక్కడ యుద్ధం అంటే అక్కడ, ఎవరి కొరకు ప్రార్థన అంటే అక్కడ ప్రార్థన, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. యెహోషువతో కూడా మరి వాళ్ళు సహాయంగా ఉన్నారు, మేము అలా ఉంటాం అని ధైర్యం చెప్పారు. వాళ్ళు అలా ధైర్యం చెప్పారు. సంఘము అయ్యా మేము వస్తాం ప్రతి చోటకి అనేటట్టుగా ధైర్యం ఇచ్చేటట్లుగా ఉండాలి. కాపరికి ఎలా ఉండాలి చెప్పండి? కాపరికి ధైర్యం ఇచ్చే సంఘముగా ఉండాలి. కానీ అవి వెతుక్కోవాల్సిన పని లేదు. 10 మందికి ఫోన్లు చేయాలి ఎక్కడికి వెళ్ళాలంటే. ఏం చేయాలి చెప్పండి? ఎవరు వస్తారు? నువ్వు వస్తావా అంటే ఇప్పుడు అలాగ అయిపోయారు. చెప్పినా ఎవరు వస్తున్నారు ఆ టైం దాకా 6 గంటలకి చెప్తే 7 గంటల దాకా రారు, 7ంటికి చెప్తే 8 గంటల దాకా రారు. ఒకరోజు కాదు కదా, ఎన్ని సంవత్సరాల ముందు నడుస్తుంది. అంటే అసలు ఒక మాట పైన మనం ఉంటున్నామా? పలానా టైంకి రావాలంటాం, ఆ టైంకి వస్తున్నామా? ఆ టైమే మనం టైం పెట్టుకుంటాం, మనమే టైం దాటిపోతాం. ఆదివారం ఒక టైం పెట్టుకున్నాం, ఆ టైంకే వస్తున్నామా? మేము ఉన్నామనే ధైర్యం ఉందా ఇప్పుడుగా? మాకంటే ముందెళ్ళి వీళ్ళు కనీసం పాటలు పాడుతుంటారు, చూస్తుంటారు అనే ధైర్యం. అయ్యగారు వచ్చినా రాకున్నా లేట్ అయినా మనం వెళ్ళి అందరినీ కూడబెడదాం, నలుగురిని పిలుద్దాం, సిద్ధంగా ఉందాం అనే ఆ దినమున రూబెనీయులు, గాదీయులు, మనష్షీయులు యెహోషువకి తోడుగా ఉండి మీరు చేయబోయే యుద్ధాలలో మేము ఉంటామయ్యా, మీ పక్షంగా తోడుగా ఉంటామని ఇచ్చినట్టుగా ఈరోజు సంఘం తోడుగా లేకపోతే పరిచర్య కూడా అలాగే ఉంటుంది. ఎలాగుంటుంది? మళ్ళీ నిందలు ఎవరిపైన వేస్తారు చెప్పండి? ఇప్పుడు ఉచితంగా దొరికాం కదా, అన్నదులు పెట్టుకొని వచ్చి నిందలు వేయడానికి మాత్రం మేము బాగా దొరుకుతాం. కానీ ఎవరు ముందు పడాల్సింది? ఎవరు ఇప్పుడు ఇక్కడ? అక్కడ ఆ గోత్ర పెద్దలు, సంఘ పెద్దలు మొదటి నుంచి ఉన్నట్టుగా వాళ్ళు ముందుండి నడిపిస్తూ, నాయకునికి తోడుగా ఉంటూ, ధైర్యం చెబుతూ వాళ్ళు ముందుపడి అందరినీ కూడా నడిపించేవారిగా ఉంటా ఉన్నారు. చూడండి, మన ఆ సంఘంలో కొన్ని సంవత్సరాలుగా మనం ఉన్నాము అంటే మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. తొందరపట్టి అందరినీ కొత్తగా వచ్చిన వాళ్ళని ముందుకు నడిపించాలి. ఈరోజు మనమే వెనకబడతా ఉంటుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు పడతారా చెప్పండి? ఇప్పుడు మనమే వెనకబడుతుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుకు వస్తారా? అందుకనే చూడండి, ఈ దినమున ప్రతి దానికి కూడా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో గొప్ప జయాలను పొందుకోవాలి, మన ప్రార్థనా జీవితంలో గొప్ప జయాలను పొందుకోవాలంటే మన విజయాలకి వాక్యమే ప్రమాణితం. ఏం చెప్పండి? వాక్యమే ప్రమాణం. ఒక్క మాట, ఆ మాటకి లోబడ్డమే, ఆ వాక్య ప్రకారం చేయడమే, ఆ వాక్యానుసారంగా జీవించడమే. ఎందుకు? నువ్వు చక్కగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు వర్ధిల్లుతావని యెహోషువతో ఎందుకు చెప్పాడు? చక్కగా ప్రవర్తించడం అంటే ఏంటి చెప్పండి? వాక్యమునికి లోబడ్డం, సేవకులకి లోబడ్డం. యెహోషువ ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని మరణశిక్ష పొందుతారని ధైర్యంగా వాళ్ళే చెప్తున్నారు. అక్కడ కాపరి బెదిరియట్లా, నాయకుడు బెదిరించట్లా. ఎవరు చెప్తున్నారు చెప్పండి? అక్కడ ఆ యొక్క గోత్ర పెద్దలే చెప్తున్నారు, అయ్యా ఎవరైనా తిరుగుబాటు చేస్తే మేమే చంపేస్తాం వాళ్ళని, ముందు ఎవరు మాట్లాడతారో మీ పక్షంగా మేము చూసుకుంటామని ఆ గోత్ర పెద్దలే సహాయం చేసేవారిగా నిలబడ్డారు. కాబట్టి చూడండి, ఈ దినమున ఒక మాట విజయానికి, మన ఆత్మీయ జీవితంలో ఈరోజు విజయాలు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యానుసారంగా మనం జీవించలేకపోతూ ఉన్నాం, వాక్యమును బట్టి నడుచుకోలేకపోతూ ఉన్నాం, కుడి ఎడమలకు తప్పిపోతూ ఉన్నాం, దివారాత్రులు దాన్ని ధ్యానించలేకపోతూ ఉన్నాం కదా. అన్నిటికంటే ముఖ్యంగా క్రొత్త నిబంధన కాలంలో అంత్యదినములలో మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆత్మను మనం పొందుకోవాలి, ఆ ఆత్మ సహాయం తీసుకోవాలి. ఎందుకంటే మనకి చేత కదా అలా చేయడము మన వల్ల కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఒక సహాయకుడిని పంపిస్తా అన్నాడా లేదా? ఒక సహాయం చేసే వ్యక్తిని మీకు పంపిస్తా అన్నాడు. ఆ సహాయం చేసే వ్యక్తిని కూడా మీరు ఏం చేయట్లేదు? ఇప్పుడు లోపలికి రానియట్లే, మనలోనికి, మన హృదయంలోనికి రానివ్వట్ల.
ఎందుకంటే మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకొని, అయ్యా నీ సహాయకుడు నాకు కావాలి, ఆత్మకు సహాయపడే వ్యక్తి నాకు కావాలి, నా ఆత్మ వర్ధిల్లడానికి, నా ఆత్మ ఎదగడానికి, దేవునిలో అంతకంతకు నేను వర్ధిల్లడానికి, ప్రార్థనలో నేను పోరాడి జయ జీవితాన్ని పొందుకొని ఈ లోకంలో నీ నామాన్ని మహిమపరచడానికి నాకు నీ ఆత్మ సహాయం కావాలి, ఆత్మదేవుడా నాలోనికి రా అని దేవుణ్ణి మనం మన హృదయంలోనికి చాలామంది అంగీకరించలేకపోతా ఉన్నారు. కొన్నిసార్లు పిలుస్తారు కానీ ఆయన మాట విను. ఏం చెప్పండి? ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరి మాట వినట్లేదు? చెప్పండి. వాక్యం మాట వినట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు మళ్ళొకసారి చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఏ వాక్యాన్ని మీకు బోధిస్తాడు? విన్న వాటినే బోధిస్తాడా? మీ మనసులో వచ్చిన వాటిని బోధిస్తాడా? మరి ఈరోజు నాకు మనసులో ఈ ఆలోచన వచ్చింది అని మన మనసులో వచ్చిన ఆలోచనను బట్టి నడుస్తున్నామా, లేదు వాక్యం ఇలా చెప్తుంది అని వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నామా? చెప్పండి అమ్మా. మరి అది పరిశుద్ధాత్మకి లోబడ్డట్ట, లోబడినట్లు. మరి ఈరోజు పరిశుద్ధాత్మకు దుఃఖపడతాడా లేదా? పరిశుద్ధాత్మకు దుఃఖపడతాడా లేదా? ఆయన వచ్చి నా వాటిలోకి తీసుకొని మీకు బోధిస్తాడు, నా వాటినే మీకు తెలియజేస్తాడు, నా వాటిని బట్టే నేను చెప్పిన దాన్ని బట్టే మీకు చేస్తాడు. కానీ ఈరోజు ఎలాగైపోయిందంటే వాక్యం ఎంత క్లియర్గా మన ముందుకు వచ్చినా కానీ నాకు ఇలాగ అనిపిస్తుంది, నా హృదయంలో ఈ ఆలోచన వచ్చింది, నాకు నడిపింపు ఇలాగొస్తుంది అని వారి నడిపింపుని బట్టి నడుచుకుంటున్నారు. పైగా ఏమంటున్నారు? నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను కాబట్టి ఆ నడిపింపు ఎవరిది ఇప్పుడు? చెప్పండి. పరిశుద్ధాత్మదే అంటున్నారు. మరి వాక్యం వేరేగా వస్తుంది కదా. మరి పరిశుద్ధాత్ముడు వాక్యానికి విరోధంగా చెప్తాడా, వాక్యంలో ఉన్నదే చెప్తాడా? అంటే ఇప్పుడు మీ ఆలోచనకి మీ నడిపింపుకి వాక్యాన్ని సరిపోల్చుకోమని చెప్పేది అందుకే. రెండింటినీ పక్కన పెట్టి నాకు వచ్చిన ఈ తలంపు, నాకు వచ్చిన ఈ నడిపింపు, నాకు వచ్చిన ఈ ఆలోచన వాక్యం చెప్పినట్టుగా ఉందా, సేవకులు చెప్పినట్టుగా ఉందా, లేదా దానికి వ్యతిరేకంగా ఉందా? ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది దేవుని నడిపింపు కాదు, ఆత్మ నడిపింపు కాదు, అది భ్రమపరిచే ఆత్మ నడిపింపు. ఏ నడిపింపు? ఎందుకంటే ఈ లోకానుసారమైన ఆత్మలు చాలా ఉంటాయి. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నా వాడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? తప్పు దారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అందుకని మీరు వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తారో ఆ పరిశుద్ధాత్మను నిజంగా మన మనస్సాక్షిని హెచ్చరిస్తూ ఉంటాడు. కొద్దిమంది హెచ్చరికలకు లోపడతారు, కొద్దిమంది హెచ్చరికలను ఏం చేస్తారు అని చేసి మనస్సాక్షిని చంపేసుకొని బ్రతుకుతూ ఉంటారు, మనస్సాక్షిని చంపేసుకొని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి చూడండి, ఈ దినమున మన జీవితంలో జయ జీవితాన్ని క్రైస్తవుడు జీవించాలా, విజయ సంకేతనం అని మోగించాలా. కానీ క్రైస్తవులు ఎలాగైపోయారంటే అందరిలో ఒక చులకనగా అయిపోయారు. క్రైస్తవులు ఆ దినమున ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకొని ఎలా భూమిని తలకిందులు చేసేసారు. ఏం చేశారు? వాళ్ళు వస్తుంటే బాబోయ్ భూమిని తలకిందులు చేసేవాళ్ళు వచ్చేస్తున్నారని భయపడిపోయారు. ఈరోజు మరి మనం ఏ ఆత్మతో నింపబడ్డాం? మరి మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడుకుంటే భూమిని తలకిందులు చేసే ఆత్మను మనం కలిగి ఉండాలి కదా. అసలు మన మాటకి ఒకరు ఎదురు చెప్పలేని ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే అది సత్యాన్ని బోధిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడికి పంపిస్తాడు? సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. ఆ దినమున యెహోషువను దేవుడే నడిపించాడు. ఎవరు నడిపించాడు చెప్పండి? దేవుడే. నేను నీకు తోడుగా ఉన్నా, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు. కృత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన మన ప్రక్కన ఉండేటోడు కాదు, పని ఉంటే బయటికి పోయిరాడని. ఎక్కడ ఉంటాడు చెప్పండి? మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన మనలో ఉంటే మనం ఫలించే జీవితాన్ని కలిగి ఉంటాం. వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు, మనకి బోధిస్తాడు. మనం నడిచేటప్పుడు తప్పు మాట్లాడుతున్నావు, తప్పుడు అడుగులేస్తున్నావు అని మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటాడు. అప్పుడు మనం దానికి లోబడినప్పుడు మన జీవితంలో కూడా మోకాళ్ళ పైన కూర్చొని నువ్వు ఏ యుద్ధం చేసినా, ఏ ప్రార్థనా పోరాటాన్ని నువ్వు జరిగించినా గొప్ప గొప్ప జయాలను మనం పొందుకుంటాం. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో గొప్ప గొప్ప జయాలను మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మకు మనం లోబడాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అందుకే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు శరీరేచ్ఛని మీరు నెరవేర్చరు. శరీరేచ్ఛని మీరు నెరవేర్చరు. ఆత్మ మనలో ఉంటే శరీర సంబంధమైన కార్యాలు మనలో ఉండవు. ఆత్మ మనలో లేకపోతేనే శరీరానుసారమైన ఆలోచనలు, ప్రేరేపణలు వచ్చినా కూడా ఆత్మ అంటే ఏం చేస్తాడు? వాటిని చంపేస్తాడు.
వాటిని చంపేస్తాడు. అందుకని ఆత్మచేత శారీరక క్రియలను ఏం చేయమంటున్నాడు? చంపివేయండి, అప్పుడు మీరు బ్రతుకుతారు, అప్పుడు మీరు జీవిస్తారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో నిస్సహాయులంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆత్మచేత శరీర సంబంధమైన కార్యాలను చంపలేకపోతా ఉన్నాం. ఏం చేయలేకపోతున్నాం? ఆత్మచేత శరీర సంబంధమైన కార్యాలను చంపలేకపోతున్నాం. మన నోటిని చంపలేకపోతున్నాం, ఆలోచనలను చంపలేకపోతున్నాం, హృదయంలో రేపే ఆ మాటలని విడిచిపెట్టలేకపోతున్నాం. మనం అనుకున్నదే రైట్, మనం చేసేదే రైట్. లౌకిక జ్ఞానము, దయ్యముల జ్ఞానమును అనుసరించి మరి మనము నడుచుకున్నట్లయితే ఎక్కడికి పోతాం చెప్పండి? డైరెక్ట్గా నరకానికే పోతాం. కాబట్టి ఈ దినమున మరి ఆ దినమున యెహోషువకు దేవుడు ఏ రీతిగా తోడై ఉండి కాపాడి నడిపించాడో ఆ గోత్ర పెద్దలు కూడా అయ్యా మేము మీ పక్షంగా ఉంటాం, మీ మాట వింటాం, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతామని చెప్పారో ఈరోజు సంఘము కూడా ఆ రీతిగా ఉండే కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. యెహోషువకు తోడయుడి నడిపించిన దేవుడు ఈ కాలంలో అంత్య దినములలో పరిశుద్ధాత్మ స్వరూపిగా, సత్య స్వరూపివైన ఆత్మగా మనందరిపైన ఆయన కుమ్మరింపబడి ఆయన ఆత్మను పొందుకొని ఆత్మను బట్టి ఆత్మానుసారముగా నడుచుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.